స్కిట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ రెండు తల్ల స్కిట్. ఆ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకి మళ్ళీ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. సో లెట్స్ వెల్కమ్ దెం. రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం మేమంట. రే ఆ డోరం ఎంత తిరగలేకపోతున్నాను తీసుకొచ్చి అతికించుకున్నా. నా కాపురం నిలబెడతానని ప్రామిస్ చేయి. చెయ్యి పైన పెట్టరా. ఒక్క మాట కూడా అనకూడదు. కర్రీ అయితే అన్న మాట అస్సలు అనకూడదు. సరే పద. నాకు పిల్లడు పుడితే నీ పేరు పెట్టుకుంటాను రా. ఎంత పెద్ద మాట అన్నావు. ఎంతే కదరా అన్నాను. అత్తయ్య మావయ్య ఇదేట్రా ఉద్దు తుఫాన్లో పులిహోర పొట్టలు ఏరుకున్నట్టు తయారయ్యారు. అల్లుడు గారు ఘోరం జరిగిపోయింది బాబు. అంటే మీ అమ్మాయి ఎవరితోనేనా? అయ్యో అది కాదు బాబు, నా నోటితో నేను చెప్పలేను బాబు. ఎందుకు నవ్వుతున్నావు? నేను దిక్కుమాల టేస్ట్ కాబట్టి ఆ కర్రీదాన్ని చేసుకున్నావు. చాడోడలు లేపుకెళ్తారా? ఒకవేళ లేపుకెళ్ళినా ఊరేసుకొని చావాల్సిందే తప్ప ఏం చేయలేడు. రేయ్! ఇదే సూట్ కేసు పట్టుకుని అడగలుతున్నారు. కాశీకి వెళ్తున్నాం బాబు. కాశీకి ఎందుకు అత్త? నేను లేనా నీకు? ఏయ్! కాశీలో ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలేసి రావాలంటే నువ్వు మావయ్యని వదిలేసి వచ్చాయి. నన్ను ఎవరు చూసుకుంటారు బాబు? నేనున్నానుగా. రేయ్! సుధా సుధా డార్లింగ్, జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏంటి సుధా ఇది? ఏమండి ఆ, మీ మీద ప్రేమతో ఆ. మాకు తోడుంటుందని నేను కూడా ఆపరేషన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎంత మంచి మాట చెప్పావే కర్రీదానా. ఎంత బాగుంది. ఇక్కడికి వచ్చింది నేను కాపురం చేయడానిక నువ్వు సైడ్ కొట్టుకోవడానిక? ముందే చెప్తున్నాను, నువ్వు నాన్న నాకు సెట్ చేస్తేనే నేను నీకు దీన్ని సెట్ చేస్తా. ఓకే. ఆ పాప ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి? కోతి ముఖం లాగుంది అది. బాధపడకురా. నువ్వే ఎంత బాధపడితే కోతులు వింటే ఎంత ఫీల్ అవుతాయి? కోతి ముఖమేనా? ఇంకా వేరే ఏం గుర్తు రావట్లేదా? పిల్లి ముఖం. పిల్లి ముఖం అంటావా? ఇంకా బాగా గుర్తు చేసుకొని చెప్పు. చెప్పు తగుద్ది. నువ్వు గుర్తు చేస్తున్నావా దానికి చెప్తున్నావా? అది కాదమ్మా, వీడిని లవ్ చేయొచ్చుగా, ఏమైంది? వీణా ఆ. నేను నిహారిక వాళ్ళ బ్రదర్ ని లవ్ చేస్తాను. ఆయన బూట్ అంత కూడా ఉండవు, నీకెలా కుదురుద్ది? ఏయ్! ఓకే. ఊరుకో. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ కళ్ళు చూసావా? నోరు మూసుకొని కూర్చో. ఏమ్మా మా వాడికి ఏం తక్కువ? నీ ముఖం అద్దంలో చూసావా? నీ కళ్ళేంటి నా కళ్ళేంటి? నీ నోజేంటి నా నోజేంటి? నీ పళ్ళేంటి నా పళ్ళేంటి? నోరు మూసుకొని పోరా, ఎక్కువ చేసావనుకో. ఏవే మీ ఆడోళ్ళకి మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, వర్తేజ గాల మాలాంటి కుర్రాలు అవసరం లేదా? నువ్వు రోడ్డు మీదకి వెళ్తే మీ వెంట తిరిగేది మేము, మహేష్ బాబు కాదుగా. నువ్వు థియేటర్కి వెళ్తే టికెట్లు తెచ్చేది మేము, ప్రభాస్ కాదుగా. అదంత పెద్ద మాట ఉంది, నువ్వేమనట్లేదు. పిచ్చోడు పిచ్చోడు. అసలు వీడి ముఖం చూస్తుంటే ఎలా ఉందమ్మా? నువ్వు గుర్తు చేస్తున్నావా దానికి చెప్తున్నావా? ఆవు వేస్తది ఏంటది? బా. నవ్వుతున్నావు కదరా, నువ్వు నవ్వుతున్నావు కదా, చెప్తారా? నిజంగా చెప్తున్నాను రా. పెండం చూసినా నిన్ను చూసినా ఒకటే. నా పిల్లాన్ని కర్రే అంటే నేను ఎన్నిసార్లు బాధపడ్డా నీకు తెలియాలి రా బాధ. నేను లవ్ లో పడాలంటే వన్ టాలెంట్ ఉండాలి. అవునరా, నీ టాలెంట్ చూపించి నువ్వు పడగొట్టుకో. నేను అద్దాలు పెడితే మహేష్ బాబులో ఉంటా. అరే పెట్టా. హౌ ఇస్ ఇట్? బస్ కి అద్దాలు ఉంటాయి అలా ఉన్నాయి. నేను ముందే చెప్పా నువ్వు అద్దాలు పెట్టుకుంటే సెట్విన్ బస్సులో ఉంటావురా అని. బేబీ నాకు 5301 వాయిస్ వచ్చు. బాహుబలిలో జనాలు అందరివి చేస్తాడు. మహేష్ బాబు వాయిస్ లాగా చెయ్యి. అరే ఏలట్రా ఎక్కడ పెట్టాలరా? ముక్కు మీదరా. పెట్టా. నీది కాదురా నాది. ఎవడు కొడితే దిమ్మొత్తరికి మైండ్ బ్లాక్ అవుతావు. ఏలట్రా ఆడే పండుగడు. అది పిల్లి ముఖం లాగుంది అది. నీకు విషయం తెలుసా? మా వాడు డాన్స్ ఎరగదీస్తాడు. గురించి నాతో మాట్లాడకు. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. జింక ముందు ఊదుకున్నప్ప. వచ్చింది నా కాపురం సెటిల్ చేసుకోవడానికి. నువ్వు ఎలాగ ఫెయిల్ అయ్యావు కానీ మేము ఇద్దరం చూసుకుందాం. సుధా, ఏమండి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం?
శంషాబాద్కి వెళ్దామండి. శంషాబాద్ అంట. ఎన్ని కార్లు ఉన్నాయి ఏంటి? ఎన్ని రూములు ఉన్నాయి ఏంటి? అంటే తన పుట్టిన ఊరు శంషాబాద్ కాబట్టి అలా చెప్పింది ఎద్దవా నమ్మకం. ఇప్పుడు చూడు తనంత జీనియస్. జాలి లండన్కి వెళ్దామా? ఏ బస్ అండి? ఏ బస్ అంట? లండన్కి బస్సు కూడా పెట్టారా? ఎప్పుడు పెట్టారా? ఏమే నువ్వేం చేస్తావంటే చెన్నై చెక్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగు. అక్కడ నలుగురు ఉంటారు, వాళ్ళతో వెళ్ళి కలువు. నువ్వు 5వ దానివి అవుతావు. ఏమండి నన్ను వెళ్ళమంటారు అక్కడికి? అదేదో జోక్ చేస్తే నిజంగా వెళ్తావేంటే? ఏమండి మీకు జాబ్ లేదు కదా? లేదు. ఏం మా నాన్నగారు మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను చెప్పాడు. ఏం జాబు? క్యాషియర్ అండి. ఓకే, క్వశ్చన్ ఏమైనా అడుగుతారా? క్వశ్చన్ అడుగుతానండి. ఏం క్వశ్చన్ అడుగుతాడు? పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? పానిపట్టు యుద్ధానికి రాసేది ఉద్యోగానికి ఏం సంబంధమే? అబ్బా వీడింటి మధ్యలో. బా వాడి సంగతి వదిలే. సరే రాష్ట్రంలో బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? నీ ముఖంలో. ఇదిగో ఆ క్వశ్చన్స్ అవి మనం మిడ్ నైట్ మాట్లాడుకుందాం కానీ ఇంకా మనం లేట్ చేయకుండా రొమాన్స్ స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా అండి. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలిస్తేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. రైట్ లో దొంగతనాలు, లెఫ్ట్ లో దోపిడీలు. ఏం జరుగుతుంది ఇక్కడ? డైనేజీ అంత లేవు, నన్ను డైనేజీ అంటావా? ఆకాశంలో నక్షత్రాలు నా భుజాల మీద పెట్టుకున్నాను రా. నక్షత్రం రా నువ్వు. నా పేరేంటో తెలుసా? అగ్ని. ఇక్కడ మండుతుంది. నీ పేరేంటి? నా పేరు భాస్కర్. నీ వయసు ఎంత? 35. ఆడు వయసు ఎంత? ఓ ఆటో అంటుకు పుట్టావు కదా. సరే నీ పేరేంటమ్మా? సుధా. నీ వయసు ఎంత? వయసు చెప్తారా ఎవరైనా? అందమైన వాళ్ళు చెప్పరు కానీ నువ్వు చెప్పొచ్చు. 18. ఆ పాప వయసు ఎంత? 7. చెప్పన్నా. ఆ పిల్ల ఇంకో 20 సంవత్సరాలు ఎదిగేదాకా మీరిద్దరూ కాపురం చేయకూడదు. ఒకవేళ కానీ నన్ను కాదని కానీ మీరు కాపురం చేశారనుకో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాంబార్ కోసుకోవాలి. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు సెంట్రల్ జైల్లో భోజనం పెడతారు కదా. నాకు కాదని మీరిద్దరూ కాపురం చేసినా ఏదైనా జరిగినా మిమ్మల్ని సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాను. కానిస్టేబుల్ కమ్ ఆన్. అది చెప్పింది ఒకటి నిజంగా ఉందిరా. ఏంట్రా? నీకు ఇప్పుడు వయసు ఎంతరా? 35. వాడు ఎన్నేళ్ళు పెట్టాడరా? 20 ఏళ్ళు ఆగమన్నాడు. అవి ఇవి కలిపి తింటారా? 55. 55 సంవత్సరాల తర్వాత కలిసాక ఏం పీకుతావురా నువ్వు? ఒకవేళ పీకినా ఏ బాబో పాప పుట్టినా గాని స్కూల్కి తీసుకెళ్తుంటే మీ తాతయ్య వచ్చాడు, మీ నాన్న ఎక్కడంటే ఏం చెప్తావు వాళ్ళకి? ఏమండి మరి మన జీవితం అండి? 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటే మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత వస్తా. అది అందాక ఆ బోర్డు చూసుకుని బతికే. ఏముందండి ఎండనుంది. నీ జీవితం కూడా దయ్యండు అంతే పోయే. వెల్కమ్ జియా, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. నాగబాబు సార్, హౌస్ దిస్ కిడ్? బాగుంది. అంటే జియాని సుధాకర్ ఆపరేషన్ చేసి తీర్చుకున్నాడా? తెచ్చుకున్నాడు కాపురం చేయడం కోసం. ఇంకొక 20 ఏళ్ల దాకా జియా చిన్నపిల్ల అవడం వల్ల ఇప్పుడప్పుడే బాల్య కాపురం జరగకూడదు అని చెప్పి అండ్ నీ ఎండింగ్ కూడా నీట్ గా ఇచ్చారు. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు, నీ నోటికి అడ్డం వేసింది ఈరోజు జియా. ఎలా ఉన్నాడు పిల్లి మొహవాడా? ఏమనుకుంటున్నావా నువ్వు నీ గురించి? నోరు మూసుకొని కూర్చో. ఏంటి నీ మొగుడు తీసి కొడతా? ఎవరి మొగుడు? చెప్పుదా కొడతావా? ఏంటి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? 2 మచ్ చేస్తా, 3 మచ్ చేస్తా, 4 మచ్ చేస్తాం మేము కూడా. ఏంటి రెచ్చిపోతున్నా? నువ్వేం రెచ్చిపోతున్నావు? నాతో పెట్టుకోకు. నీతో పెట్టుకుంటా ఏం చేసుకుంటావు చెప్పు. నా వెనక అమ్మాయిలు ఉన్నారే, కుక్కలు కూడా ఉంటాయి. అమ్మో అసలు ఇద్దరు పటాసలు మారి టపు 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 పేలుతూనే ఉన్నారు. సూపర్. జియా నీకు తెలుసా, నరేష్ చాలా బాగా డాన్స్ చేస్తాడంట. 1-on-1 అయిపోతుందా?
ఫ్లూట్ జింక ముందు ఊదు, నా ముందు కాదు. చాలు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఏమన్నా పనిచేసాయనుకో నీ అక్క శోభనం ఉండదుగా. ఓకే సో నరేష్ వర్సెస్ జియా చిన్న డాన్స్ బిట్ రెడీ మ్యూజిక్ మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సార్ నాగబాబు సార్ డీజే వాడితో కష్టం లేరా వదిలే మనం నవ్వించినట్టు వాళ్ళు నవ్విస్తారా? అది కరెక్ట్లే అనుకో